ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన మాసంలోకి ప్రవేశించాం, నూతన దినాల్లోకి వచ్చాం. దేవునికి స్తోత్రములు కదా. ఈ సంవత్సరం ఇప్పుడే పుట్టినట్టుగా ఉన్నది. వేగంగా మాసములు పరిగెట్టుచున్నవి. అయితే దేవుడు తోడుగా ఉన్నారు కదా, అదే ముఖ్యము. యేసుతో కూడా నేను నడిచెదను, ఇక చక్కగా ఆయన నాతో మాట్లాడును అన్న ఒక అద్భుతమైన పాట కలదు. మనము దేవునితో నడిచేటప్పుడు ఆయన చక్కగా మనతో మాట్లాడి నడిపించెదరు. ఆయనతో అనుదినము నడుచుచున్నారా? ఊరికే ఈ మాట విని మౌనంగా ఉంటున్నారా? ప్రతిదినం వేకువనే లేచి ఆయన వాక్యమును ధ్యానించి ఆయనను వెతికి యేసుతో కూడా జీవించే ఒక జీవితం కొరకు సమర్పించుకోవాలి. సరే, ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యమును ఉంచారో తెలుసా? ఒక అద్భుతమైన వాగ్దానమును దేవుడు ఉంచారు. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజు అన్న ఒక మనుష్యుడు అతని తల్లి వేదనతో అతన్ని కన్నానని చెప్పి యబ్బేజు అన్న పేరు పెట్టింది. వేదన కలుగజేయవాడు అని అర్థము. ఆమెకు ఏ బాధ కలిగినదో తెలియలేదు. ఒకవేళ మీ జీవితంలో కూడా ఒక దుఃఖం కలవానిగా నే ఉన్నాను, ఇతరులకు దుఃఖం కలుగజేయువానిగా ఉన్నాను. అదేమనగా అందులో ఏ ఆశీర్వాదం లేదు. అందరూ నన్ను నిందిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఈ మనుష్యుడు ఒక ప్రార్థన చేయుచున్నాడు. యబ్బేజు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. అదే మీకు వాగ్దానము. మీరడిగిన దానిని మీకు అనుగ్రహించబడునని దేవుడు చెప్పుచున్నారు. కనుక మీరు మొర్రపెట్టాలి, అడగాలి. ఏమి మనవి చెయ్యాలి అని అంటే యబ్బేజు మొర. ఈ వాక్యంలో చెప్పబడినది. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి కాపాడుము. ఆ కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అని మొర్రపెట్టెను. అతడు అడిగిన దానిని దేవుడు అతనికి అనుగ్రహించాను. దేవుని వైపు చూసి, మీరు మనుషుల వైపు చూసి అడగకూడదు. వారు సహాయం చేస్తారా, వీరు సహాయం చేస్తారా అని. అవసరం కొరకు వారిని ఆశ్రయిద్దామా? మీ కన్నులు పరలోకపు దేవుని వైపు తిరగాలి. 4 కార్యములు. దేవా, నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, కీడు నాకు కలుగకుండా దానిలో నుండి తప్పించుము. చక్కటి ప్రార్థన కదా. ప్రతిదినము ఈ ప్రార్థన చెయ్యండి. దేవా, నన్ను ఆశీర్వదించుము. ఈ దినము మీకొక ఆశీర్వాదం అవసరము. మీ ఉద్యోగంలో, లేక మీరు చదువుకుంటూ ఉంటే చదువులో, మీ బిజినెస్లో, మీ పరిచర్యలో, మీ కుటుంబములో ఆత్మీయమైన ఆశీర్వాదం అవసరము. లోక ఆశీర్వాదము అవసరము. ఆరోగ్యము అవసరము. ఏ ఆశీర్వాదమో దేవుడు దాన్ని అనుగ్రహించును. నన్ను ఆశీర్వదించుడి అని అడగండి. నా సరిహద్దులను మీరు విశాలపరచుడి. ఉన్నవాటికంటే మీ సరిహద్దులను విశాలపరచుట దేవునికి ఇష్టమైనది. మీ ఆత్మీయ సరిహద్దులు, మీ పరిచర్య సరిహద్దులు, మీ బిజినెస్ సరిహద్దులు, మీ ఉద్యోగంలో ఉన్నత స్థితి విశాలపరచుడి అని అడగండి. మీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఒక చెయ్యి తోడుగా ఉండాలంటే, చెయ్యి పట్టుకుని నడిపించాలంటే చాలా ప్రక్కలో ఉంటేనే కదా కుదురుతుంది. కనుక యేసయ్య, మీరు నాకు తోడుగా ఉండాలి, నా ప్రక్కలోనే ఉండాలి, నా కరం పట్టుకుని నడిపించాలని అడిగితే దేవుడు చక్కగా నడిపించెదరు. ఆయన తోడుగా ఉంటే అద్భుతమే కదా. కీడు నుండి నన్ను దూరం చేసి తప్పించుము. మనకు కీడు చేయు మనుషులు ఉంటారు. సాతానుని క్రియలు ఉంటాయి. ఏదైనా ఒక రీతిగా కీడు చెయ్యాలి, మనకు సమస్య కలుగుజేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. ఈ దినము ఏ కీడు కలుగునో, ఏ ఆపద వచ్చునో మనకు తెలియదు. దేవా, కీడు నాకు దుఃఖమును కలుగజేయకుండా నన్ను కాపాడుము. ఈ ప్రార్థన ప్రతిదినము చెయ్యండి. అదేవిధంగా చక్కగా దేవుడు నడిపించెదరు. ఇప్పుడు చెబుతారా? అలాగే హృదయంలో చేయిపెట్టుకుని, దేవా, నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, మీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము, కీడు నాకు కలుగకుండా నన్ను తప్పించుము. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.